వెల్కమ్ టు శ్రావణి స్టోరీ నెస్ట్. నీ చెలిమి కోసం పార్ట్ 6. భూమి తన గదిలోకి వెళ్తూ ఏదో అనుమానం వచ్చి, ధ్రువ, మీకు అమ్మాయిలంటే ఇష్టం ఉండరంటే అబ్బాయిలు అంటే ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని లాగి మంచంపై పడేసి ఆమెని ఒక్కసారిగా ముద్దు పెట్టుకుంటాడు. భూమి, ఏం చేస్తున్నారు? ధ్రువ చాలా నెమ్మదిగా ఆమె చెవిలో, షటప్, అటు చూడు. భూమి తలుపు వైపు చూస్తుంది. 2 జతల కళ్ళు తొంగి చూస్తుంటాయి. భూమి చూడగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే ధ్రువ పైకి లేస్తాడు. భూమి, ఏంటిది? ధ్రువ, ఎక్కువ ఆలోచించుకు. మొదటిసారి నేను ఎంచుకున్న అమ్మాయివి నువ్వే. అందుకే మనిద్దరం ఎలా ఉన్నామో చూద్దామని వెరిఫికేషన్కి వచ్చారు అంటూ గబగబా ఆ సూట్ని తీసి కింద పడేసి కాలితో తొక్కుతాడు. భూమికి ఒళ్ళంతా జిల్లుమంటుంది. మీకేమైనా ఓసిడి ఉందా? ధ్రువ, అవును. మీలాంటి చిరాకు పుట్టించే అమ్మాయిలంటే ఓసిడి నాకు. భూమికి ఒళ్ళు మండింది. నన్ను ముట్టుకున్నారని సూట్ని తొక్కి పారేశారు. మరి మీ ఒళ్ళు ఏం చేస్తారు? శూలాల్లా గుచ్చుకున్నాయి అతని చూపులు. అక్కడ ఉండకూడదని నెమ్మదిగా తన గదిలోకి జారుకుంది. పెళ్ళైన మర్నాడు ఉదయం కొత్త కోడలు తీపి వండి అందరికీ పెట్టడం వాళ్ళ ఆచారం. భూమి లేచి ఆ ఆచారం ప్రకారం పాయసం చేసింది. టేబుల్ దగ్గర తార, ఆదిత్య కూర్చున్నారు. భూమి వడ్డిస్తోంది. తార, ఏమ్మా ధ్రువ, నువ్వు బాగానే ఉన్నట్టున్నారు. భూమికి విషయం అర్థమైంది. ధ్రువ ముద్దు పెట్టుకోవడం వాళ్ళు చూశారు. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. భూమి ఏం మాట్లాడలేదు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా దేవతలా వినిపించింది ఒక పిలుపు. అమ్మా, నాన్న, వదిన, గుడ్ మార్నింగ్. మెట్లపై నుండి దిగుతూ వచ్చింది మానస. తార, రా మానస, వదిన చేసిన పాయసం తిను, చాలా బాగా చేసింది. భూమికి చాలా సంతోషంగా అనిపించింది. మానస, అన్నయ్య రాలేదా? భూమి, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. వెంటనే పైకి వెళ్ళి తలుపు తీసి, అమ్మా నాన్న మిమ్మల్ని రమ్మంటున్నారు. ధ్రువ, అమ్మా నాన్న, వాళ్ళు నీకెప్పుడు పేరెంట్స్ అయిపోయారు? భూమి, మీరు పెళ్లి చేసుకున్నప్పుడే. ధ్రువ, కళ్ళేంటి అలా ఉన్నాయి? రాత్రి పడుకోలేదా? భూమి, లేదు, పాయసం ఎలా ఉండాలో ఫోన్లో చూస్తూ ఉండిపోయాను. ధ్రువ, నీకు వంట రాదా? భూమి, రాదు. ధ్రువ, కిందకి వెళ్ళాక ఆ కళ్ళ గురించి వివరించుకుని చెప్పాల్సిందే, లేకపోతే ఏదేదో ఊహించేసుకుంటారు. భూమి, మీరు నిన్న ముద్దు పెట్టుకోవడం చూశాక ఏం చేయలేదు అంటే వాళ్ళు నమ్ముతారా? అయినా నన్ను ఆ ముద్దు గురించి అడిగారా అమ్మ. ఏం చెప్పావు? ఏం చెప్పలేదు. చెప్పేలోపే మానస వచ్చి నన్ను కాపాడింది. సరే పద. ఇద్దరూ కిందకి వచ్చారు. అందరూ కూర్చుని టిఫిన్ తింటున్నారు. ఆదిత్య, చాలా బాగా చేసావమ్మా. భూమి, థ్యాంక్ యూ నాన్నగారు. ఆదిత్య, ఏమన్నావు? భూమి, నాకు మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవాలనిపించింది నాన్నగారు. బాధ పెట్టి ఉంటే క్షమించండి. తార, అయ్యో లేదు తల్లి, ఇప్పటి వరకు ఈ ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయి మమ్మల్ని అత్తయ్య, మామయ్య అని పిలిచేవారు. నువ్వే మొదటిసారి అలా పిలిచావు. చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య, ధ్రువ, రేపు మీరిద్దరూ భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి మన సంప్రదాయం ప్రకారం. ధ్రువ, ఇదేం నా మొదటి పెళ్ళేం కాదు. ఇలాంటి పద్ధతులు, ఆచారాలు నాకేం పెట్టకండి, నాకు పనుంది. తార, పనుందని అంటే ఏంటి అర్థం? నీకు ఇది మొదటి పెళ్ళి కాకపోవచ్చు, తనకిది మొదటి పెళ్ళే. భూమి, అమ్మా పర్లేదు, నేను వెళ్ళి వచ్చేస్తాను. మా వాళ్ళకి ఇలాంటివేం పట్టించుకోరు. ధ్రువ, మంచిది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మానస లివింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉంది. భూమి మానసను చూసి వెళ్ళి తన పక్కన కూర్చుంది. మానస, హాయ్ వదినా, ఇంతసేపటి నుండి తోచట్లేదు, అలా కూర్చుని గేమ్ ఆడుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఇప్పుడు మీరు వచ్చారు. భూమి, మానస, నిన్ను ఒక విషయం అడగచ్చా? మానస, అయ్యో అడుగు వదినా. భూమి, మీ అన్నయ్యని అంతమంది అమ్మాయిలు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? మానస, ఎందుకు వచ్చిన ప్రతి అమ్మాయి నన్ను ఇదే ప్రశ్న వేస్తారు? భూమి, అది వాళ్ళందరూ ఎందుకు అడిగారో నాకు తెలీదు, కానీ నాకు మీ అన్నయ్య గురించి తెలుసుకోవాలని ఉంది. మానస, మా అన్నయ్య వెనకతలా నేను ఇలా మాట్లాడుతున్నా అని తెలిసింది అంటే నన్ను చంపేస్తాడు. అయినా సరే
నువ్వు నాకు నచ్చిన ఒకే ఒక మంచి వదినవి కాబట్టి నీకు చెప్తాను. మానస భూమికి ఏం చెప్పింది? ఆ అమ్మాయిలు ఎందుకు ధ్రువాన్ని వదిలి వెళ్ళిపోయారు? భూమితో పాటు ధ్రువ భూమి పుట్టింటికి వెళ్తాడా? అక్కడ ఏం జరుగుతుంది? ఇవన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్ అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.